యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాక్యం వింటున్న నేను మన ముఖములను ఆయన వైపు ఎత్తి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా మన మనవులను ఆలకించి మనం చేసుకున్న ప్రతి మొక్కుబళ్ళు ఆయనకి చెల్లించేవారిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మన మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపచేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. కనుక మనం ఏదైతే యోచన చేస్తామో అది తప్పకుండా ఆయన స్థిరపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. పరిశుద్ధానికి వందనము స్తోత్రములు. ఆయన ఈ సమయంలో ఎవరైతే మీ సన్నిధిలో మీ వైపు ముఖమెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి యొక్క హృదయములను చూస్తున్న తండ్రి, వారి హృదయాలోచనలను మీరు స్థిరపరిచి వారి మార్గముల మీద మీ వెలుగు ప్రకాశింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.